హాయ్ అండి. ఇవాళ ఉల్లిపాయ గోంగూర పచ్చడి చేయడం చూపిస్తాను. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ, ఆవాలు, మెంతులు ఇంతే. మీకు కావస్తే కొంచెం ఎండుమిర్చి వేసుకోవచ్చు, బస్ ఇంతలోనే సరిపోతుంది. చూడండి, మూకుడు పెట్టాను. నూనె కాగాక కొంచెం ఆవాలు, మెంతులు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, వెల్లుల్లి ఇవన్నీ వేచుతాను. ఇప్పుడు కొంచెం మెంతులు వేస్తున్నాను, సరిపడా 2 కట్టలు గోంగూరకి, కొంచెం ఆవాలు, రుచి సరిపడా ఆవాలు, కొలత ఏమక్కర్లేదు, పిసరు మెంతులు, ఆవాలు. అది చిట్టుపెట్టలాడితే ఇన్ని పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, ఒక 3 ఉల్లిపాయలు తరిగాను. ఇవన్నీ శుభ్రంగా వేసాలి. ఒక 2 టమాటాలు తరిగి ఉంచాను. ఇగో చూడండి, ఇప్పుడు పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి అందులోనే ఉంది. ఇది గోంగూర, అందులో పచ్చిమిర్చి, ఉల్లి, వెల్లుల్లి 3 ఉన్నాయి. ఓ 2 టమాటాలు, సరిపడా ఉప్పు, పోపు అంతే. ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, పోపు. ఇప్పుడు చెట్టుపట్లు ఆడుతున్నాయి కదా, ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేస్తాను నేను. ఇగో చూడండి, 2 కట్టలకి సరిపడా వేసాను అంత. మీకు ఎక్కువ కారం కావస్తే ఒక వెల్లుల్లి. అన్నీ బాగా వేగాక అందులో గోంగూర వేసి ఉప్పు, కారం వేసి ఉప్పు దింపడం. ఇగో పచ్చిమిర్చి, ఆవాలు, మెంతులు, పచ్చిమిరపకాయలు వేగుతున్నాయి కదా, కొంచెం వేగాక ఈ ఉల్లిపాయలు కూడా వేస్తాను. 3 ఉల్లిపాయలు వేచేస్తాను. ఈ ఉల్లిపాయలు వేచేటప్పుడే ఉప్పు వేయాలి, ఇందులోనే తొందరగా వేగుతాయి. ఇలాగా వేగాక చూపిస్తాను ఉండండి. ఇక చూడండి, దగ్గర పడ్డది, వేగింది. ఇప్పుడు ఇందులోనే గోంగూర వేస్తాను. 2 కట్టలు గోంగూర శుభ్రంగా కడిగి రాత్రల్లో ఆరబెట్టాను. ఫ్యాన్ కింద శుభ్రంగా ఆరిపోయింది. ఎండలో ఆరబెట్టొద్దు, ఫ్యాన్ కిందే ఆరబెట్టాలి. పల్చని గుడ్డేసి శుభ్రంగా ఆరిపోయింది, తడి లేకుండా. ఈ పచ్చడి ఒక 2 రోజుల్లో అయిపోతుంది. ముందుసారి గోంగూర పచ్చడి చూపించాను కదా, ఎండుమిరపకాయలు అవి వేసి, అవి నిలవ పచ్చడి ఉంటుంది. అది వారం రోజుల్లో అయిపోయింది. అది ఇది ఒక 2 రోజులు. ఉల్లిపాయ వేసాం కదా, 2 రోజుల్లో తినేస్తాం. ఒక 2-3 రోజులకి ఇది ఇలా చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి పచ్చడి, వేడివేడి అన్నంలో కలిపి. ఇక వేగింది కదా, ఇప్పుడు టమాటాలు వేసాను. ఇప్పుడు ఇది అన్నీ కలిపి దగ్గరగా వేగుతుంది. సరిపడా ఉప్పు వేసిస్తాను. వాటన్నిటికీ ఉప్పు తగులుతుంది అంతే. చింతపండు వేయక్కర్లేదు, టమాటాలు వేసాను. ముందు పచ్చడిలో చింతపండు వేసి చేశాను. ఇప్పుడు టమాటా, ఉల్లిపాయ, వెల్లుల్లి, మెంతులు. చాలా బాగుంటుందండి. వేడి అన్నంలో తిని చూడండి, ఉప్మాలో తినండి. గోంగూర పచ్చడి ఏంటంటే దేనితోనే తినచ్చు. ఇంత మజ్జిగ అన్నంలో ఇంత నంచుకొని తింటే భలే ఉంటుందండి. దేనితోనే తినవచ్చు. ఎండాకాలం మనకు పులుపులుగా, కారం కారంగానే కావాలి. ఇప్పుడు ఆషాఢమాసం వచ్చేది, ఆషాఢమాసం కదా, బోలు గోంగూర వస్తుంది. ఇలా పచ్చడి చేసుకోవచ్చు. ఒక 2 రోజుల గురించి కూడా ఇలా చేసుకోవచ్చు. చూడండి, ఇలా దగ్గరగా వేగుతున్నది. దగ్గరగా అయ్యాక చూపిస్తాను. ఇక చూడండి, వేగింది. ఇప్పుడు చల్లారుతుంది. చల్లారడానికి తీసేసాను నేను. చల్లారబెట్టేసి మిక్సీ పట్టేసాను అది. ఇప్పుడేమో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు పోపు వేస్తాను. ఇంత ఇంగువ. భలే ఉంటుందండి పచ్చడి.
చట్పట్ చట్పట్లు ఆడుతున్నప్పుడు ఇన్ని ఎండు మిరపకాయలు ఒక 2, 3, 4 ఎండు మిరపకాయలు పడేయండి. కొంచెం ఇంగువ, ఆవాలు వేసాను, జీలకర్ర, కొంచెం ఇంగువ మంచి వాసన వస్తుంది. ఇంగువ ఉండాలి పచ్చడిలోకి. దేంట్లోనే ఇంగువ పప్పు చాలా బాగుంటుంది. ఇగో ఎండు మిరపకాయలు కొన్ని. ఇప్పుడు పోపు వేసి అందులో కలిపేయడం. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ పచ్చడి. తొందరగా చేసుకుని తినవచ్చు. ఆకలి వేస్తుంది. కాకపోతే గోంగూర రెడీ పెట్టుకోవాలి, శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. ఇక పోపు చిట్టుపట్లు ఆడుతున్నది. వేగింది కదా ఎర్రగా. ఇప్పుడు ఈ పోపు పచ్చడిలో వేసేస్తాను. చాలా రుచిగా ఉంటుందండి గోంగూర పచ్చడి. ఇది ఒక 2 రోజులకి చేసుకుని తినొచ్చు. ముందు పచ్చడి చూపించాను, అది బాగుంటుంది. అది ఎండు మిరపకాయలు అవి నిలవ పచ్చడి అలాగా. ఇప్పుడు ఈ పచ్చడి ఏమో ఇందులో వేసేసి శుభ్రం కలిపేస్తాను. మూకుట్లో నూనె కూడా ఉంటుంది కదా, దగ్గరగా కలిపేసి తీసేస్తాను. పోపు వేసి అందులోనే వేయిస్తాను. ఇది మూకుట్లో నూనె ఉంది కదా, ఇది శుభ్రంగా కింద మీద కలిపేస్తాను. కలిపేసి గిన్నెలో తీసేయడమే. వేడివేడి అన్నంలో ఇంత కలుపుకొని తినండి, భలే ఉంటుందండి పచ్చడి. చాలా రుచిగా అనిపిస్తుంది. చూడండి, గోంగూర పచ్చడి. గోంగూర పప్పేనా పచ్చడేనా, ఇది తిన్నా బాగుంటుంది. చూడండి, తినండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చేసి అప్పుడు కమెంట్లో చెప్పండి ఇలా వచ్చింది పచ్చడి. మీరు ఎలా చేస్తారు కూడా చెప్పండి, ఎలా చేస్తారు పచ్చళ్ళు. చాలా రుచిగా ఉంటుందండి. తినండి, చేయండి, లైక్ చేయండి. చూడండి, నేను వేడి అన్నంలో కొంచెం గోంగూర పచ్చడి కలుపుకుంటాను. ఇప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. పచ్చడి భలే ఉంటుంది. కలర్ చూడండి. చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఇక ఇప్పుడు కొంచెం వేడి అన్నంలో ఇంత పచ్చడి వేసుకుని కలుపుకొని తింటే భలే ఉంటుంది. నోరు ఊరుతుంది కదండి. పచ్చడి చూసి ఎంత వేగిన తినాలనిపించింది. వేడి అన్నంలో అంత పచ్చడి వేసుకుని ఇంత నూనె నెయ్యి వేసుకుని తింటే, ఉల్లిపాయ నంచుకొని భలే ఉంటుంది. ఇంకేం ఆలస్యం, జల్దీగా చేసుకోండి, తినండి, లైక్ చేయండి.